మీ బిడ్డలు మీ జీవితంలో మీ శాలరీ ఉన్నకాడే ఉన్నట్లుంటే మీకు సంతోషమా? మీ బిడ్డలు పుట్టినవారే పుట్టినట్టే ఉంటే మీకు సంతోషమా? మీ బిడ్డలకు ఎప్పుడు వచ్చి మార్కులే వస్తూ ఉంటే మనకు సంతోషమా? ఏం కావాలంటే వాళ్ళు ఎదగాలి. దేవుని యొక్క ఈరోజు కోరిక, దేవుని యొక్క మనస్సు కూడా ఈరోజు మన సన్నిధిలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే మనందరం ఎదగాలి. హల్లెలూయా. ఉన్న స్థాయిలోంచి ఉన్న విశ్వాసంలో ఇంకా ఎదగాలి. విశ్వాస పాళ్ళు పెరగాలి, విశ్వాసపు స్థాయి పెరగాలి. ఆ విశ్వాసంలో కూడా అల్ప విశ్వాసం ఉన్న వాళ్ళు ఉన్నారు మళ్ళీ, అవునా? ఇంకా విశ్వాస స్థాయికి రానోళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఉన్నారా లేరా? వాళ్ళని ఏమంటాం? ఇంకా విశ్వాస స్థాయికి కూడా రాని వాళ్ళు ఇక్కడ ఉన్నారు. 50% ఉంటారు విశ్వాస స్థాయికి కూడా. అదేంటంటే ఇక్కడికి వచ్చిన అందరం విశ్వాసమే కదండి అంటారా? దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళని కొంతమందిని ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా. పూర్తి విశ్వాసులు ఇంకా వాళ్ళకి పేరు పెట్టలేదు. వాళ్ళకి సగం విశ్వాసులు. వాళ్ళు కష్టం వస్తే విశ్వాసం పోతుంది, బాధ వస్తే విశ్వాసం పోతుంది, అనారోగ్యం వస్తే విశ్వాసం పోతుంది, కుటుంబంలో సమస్యలు వస్తే విశ్వాసం పోతుంది, సగంలో పడిపోద్ది, అది మీటర్ తగ్గిపోద్ది అంతే. కొంతమంది చూడండి, ఏదైనా ఇంట్లో పెద్ద సమస్య వచ్చింది అనుకోండి, బీపీ ఏమైపోద్ది? కొంతమంది పెరిగిపోద్ది, కొంతమందికి ఏమవుద్ది? మొత్తం వినకుండా సంఘటన ఏదైనా డబ్బును పడిపోద్ది అంతే, కళ్ళు తిరిగి పడిపోతారు. అలా కొంతమంది కష్టం వచ్చేసరికి ఏమైపోద్ది? విశ్వాసం ఏమైపోతుంది? అంతే, కిందకి వెళ్ళిపోద్ది, అట్టడికి వెళ్ళిపోద్ది. వాళ్ళని ఏమంటాం? వాళ్ళని ప్రభు ఏమన్నాడు? అల్ప విశ్వాసులు. శ్రమ వచ్చిందని, అనారోగ్యం వచ్చిందని, అనుకోని విపత్తు కుటుంబంలో ఎదురైందని, అనుకున్న సంఘటన, అనుకున్న విషయాలు జరగలేదని, అనుకున్న స్థాయికి ఎదగలేమని, మనం కోరుకున్నది జరగలేదని, మన జీవితంలో ఏవో నిందలు వచ్చాయని, ఏవో మాటలు వచ్చాయని సడన్గా మన జీవితంలో విశ్వాసం ఏమవుతుందంటే పడిపోతుంది. వాళ్ళు అల్ప విశ్వాసులు. ఆ అల్ప విశ్వాసులు ఎక్కడికి రావాలి? విశ్వాస స్థాయిలోకి రావాలి. విశ్వాస స్థాయిలోకి ఎదగాలి, బాధ్యత కలిగిన పెద్ద స్థాయిలోకి వెళ్ళాలి. ఆ బాధ్యత కలిగిన పెద్దలకి ఎదిగిన స్థాయిలోకి వాళ్ళు తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు దేవుడికి సాక్ష్యం ఇచ్చే స్థాయికి ఎదగాలి. అంటే దేవుని పిల్లలారా, ఈ లోకంలోనే కాదు, దేవుని ఆధ్యాత్మిక విషయంలో కూడా మనం ఎక్కవలసిన మెట్లు ఉన్నాయి. కానీ మనందరం అనుకుంటాం ఒకటే మెట్టు, దేవుడు గుడి మెట్టు దొక్కితే ఇక మనకు అన్నీ అయిపోయినట్టే. ఇంకా గుడి మెట్టు తొక్కడంతోనే నీవు ఎదగలేదు. చాలామందికి ఉన్నారండి, మేము గుడి మెట్టు దొక్కితే చాలు ఇంకా. అంటే దాని అర్థం గుడిలోకి వస్తే చాలు, లేదు, కుదరదు. ఈ జీవితంలో ప్రతిదానికి లెవెల్స్ ఉన్నాయి, ప్రతిదానికి స్థాయి ఉంది, ప్రతిదానికి మెట్లు ఉన్నాయి, ప్రతి చోట నిచ్చెన ఉంది. యాకోబు దర్శనం కంటే అంటాడు, ఆకాశం నిచ్చెన వేసి దేవదూతలు ఎక్కడం దిగడం నేను చూస్తూ ఉన్నాను. అంటే ఏముంది అక్కడ? నిచ్చెన ఉంది. అంటే ఎక్కాలి. ఎక్కకుండా ఆ ఎక్కే అనుభవం నీకు లేకపోతే దేవుని సన్నిధిలో సమాంతరమైనటువంటి ఇది లేదు. దేవుడి సన్నిధికి వస్తున్న మనకి ఒకటే విధానం, అంటే ఏమి ఎదగవలసింది ఏమీ లేదు. అక్కడ సమానంగా ఉండడం ఏమీ లేదు. అక్కడ దేవుని సన్నిధిలో కూడా ఎదగవలసినటువంటి పరిస్థితి ఉంది. నీ విశ్వాసంలో ఎదగాలి. ఆ తర్వాత ఎన్నో స్థాయిలు దేవుడు ఇచ్చాడు. చివరికి సాక్షిగా తర్వాత ఎన్నిటి తర్వాత ఇక్కడ రాయలేదు కానీ ఇంకొక స్థాయి ఉంది తెలుసా? చెప్తే చచ్చిపోతారు మీరు. గుండె ఆగిపోతుంది. ఇక మీ తరం కూడా కాదు ఇంకెక్కడి నుంచి. క్రీస్తు కొరకు ప్రాణాన్ని ఇవ్వగలిగే స్థాయికి వెళ్ళాలి. చాలే ఊరుకోండి అన్నట్టు ఉంది. లాస్ట్లో పేతురు ఎలా చనిపోయాడు చెప్పండి? పేతురు సహజంగా చనిపోయాడా లేకపోతే ప్రాణాన్ని ఇచ్చేసాడా? దేవుడి కొరకు ప్రాణం ఇచ్చేశాడు. ఆయన ఎలా సిలువేశారు తెలుసా మీకు? తల్లకిందులుగా వేశారు. ఆయన అన్నాడు, సిలువేసే పరిస్థితి వచ్చింది ఆయన్ని సిలువేసే పరిస్థితి వచ్చింది. ఆయనకి అర్థమైపోయింది. ఆ స్థాయిలో ఆ టైంలో ఏం కోరుకున్నాడు తెలుసా? యేసు ప్రభువునే వేసినట్లుగా నన్ను వేయకండి, ఎందుకంటే అంత యోగ్యుడిని నేను కాదు. ఆయన్ని ఇలాగ నిలువుగా వేస్తే నన్ను తల్లకిందులుగా వేయండి.
ఎందుకంటే ఆయనలాగా సిలువ వేయబడ్డానికి నేను ఆ స్థానానికి నేను సరిపోను. ఎంత సమర్పణదే పేతురుది. ఆ విషయంలో కూడా ఎంత తగ్గింపు. తన మరణంలో కూడా క్రీస్తులాగా సిలువ వేస్తే ఆ స్థాయికి నేను సరిపోను, ఆ స్థానానికి నన్ను తలకిందులుగా వేయండి అని చెప్పి తల కిందకి కాళ్ళు పైకి పెట్టి రివర్స్లో పెట్టి ఆయన సిలువ వేసి ఆయన చంపారు. అంటే చివరి స్థాయి అవసరమైతే ఇది అందరికీ ఉంటుందని నేను వస్తుందని నేను కోరుకోను, రావాలని కోరుకోమని ఎవరు కూడా. కానీ ఒకవేళ అవసరమైతే చివరి స్థాయి ఏదైనా ఉందంటే చివరి మెట్టేది క్రీస్తు ప్రభువు కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికైనా సిద్ధపడాలి. హల్లెలూయా. ఇలాంటి స్థాయిలోకి ఎవరమైతే ఎదుగుతామో వాళ్ళే క్రీస్తు బయలుపరచబడబోవు క్రీస్తు మహిమలో పాలివారు అవుతారు. అంటే దేవుని యొక్క భక్తిలో కూడా స్థాయిలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. లేకపోతే అసలు కుదరదు, లేదు, ఉన్నాయి. కానీ మరి వాటిని ఎదుగుదామా? ఎక్కడున్నాం? ఏ స్థాయిలో ఉన్నాం? మనం ఉన్న స్థానంలోనే ఉన్నామా? ఇంకేదన్నా ఇంకో మెట్టి ఏమైనా ఎక్కడానికి ప్రయత్నం చేద్దామా? దేవుడు ఈరోజు మనల్ని ఇంకో మెట్టి ఎక్కమనే మాట్లాడుతూ ఉన్నాడు, ఇంకో స్థాయికి ఎదగమనే మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకో ఉన్న స్థితి నుంచి ఇంకొంచెం పైకి బెటర్ అవ్వమని చెప్పే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా. ప్రతి విషయాల్లో దేవునికి ఇచ్చే విషయంలో, దేవునికి ఖర్చు పెట్టే విషయంలో, ప్రతి విషయంలో కూడా మన స్థాయి పెరగాలి. తెలుసా మీకు? పెరిగే కొద్దీ దేవుడు దీవిస్తాడు. దేవుడికి దశమ భాగం మనం ఇస్తున్నాం, చచ్చిపోయేదాకా ఆ భాగం ఇస్తామా? ఏం చేయాలి దాంట్లో? అసలు నేను అంటాను, దేవుడు దశమ భాగం ఇవ్వడం అనేది గొప్ప సంగతి. అది చిన్న విషయం కాదు. నేను అంటాను ఎప్పుడు కూడా, దేవునికి ఇచ్చేటువంటి దశమ భాగం ఇచ్చి అక్కడ అది కూడా మనం గొప్ప సంగతి అనుకుంటానికి లేదు. ఎందుకని? అది ఎవరికి ఇస్తున్నావు? నేనంటాను, నీ జీవితంలో నువ్వు ఎదగాలి అంటే కనుక నీ దాంట్లోంచి నువ్వేం చేస్తున్నావు? ఈ మధ్య నన్ను ఎక్కువగా మాట్లాడుతున్న మాట దేవుడు అదే. మన మందులోంచి 3 దశమ భాగాలు తీస్తాం. మనం మీరు ఇచ్చిన దాంట్లోంచి 3 దశమ భాగాలు తీస్తాం. దేవుడి మధ్యకాలం ఎక్కువగా మాట్లాడుతుంది ఏంటంటే, దేవుడికి ఇస్తున్నాం కదా. నాతో కూడా అదే మాట్లాడుతున్నాడు. నేను కూడా దాన్నే ధ్యానం చేస్తూ ఉన్నాను. దేవునిది దశమ భాగం ఇవ్వడం అనేది ఎవరిది? దేవుడిది. ఇప్పుడు దేవుడికి ఇచ్చేసావు నువ్వు, రైట్. ఇందులో గొప్ప సంగతి ఏమైనా ఉందా లేదా చెప్పండి. లేదు. నాది నాకు ఇవ్వడం గొప్ప సంగతి ఏంటి? నా దగ్గర డబ్బులు తీసుకున్నారు, నేను మీకు ఇచ్చాను, తిరిగి నాకు ఇవ్వడానికి అదొక గొప్ప సంగతి అంటే పెద్ద ఫీల్ అయిపోతుంది. కొంతమంది అలాగే ఫీల్ అయిపోతారు ఈ మధ్యన. డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వడానికి ఏదో ఆడు జేబులో సొమ్ము నాకు ఇచ్చేస్తున్నట్టు. అవునా కదా? అని 100 సార్లు అడుక్కుని మళ్ళీ ఎవరిది? నాకింత బిల్డప్ ఎందుకు మళ్ళీని? ఇప్పుడు నువ్వు బిల్డప్ ఇవ్వాలంటే మనం ఎక్కడ ఇవ్వాలి? నీకు 90 ఉంది చూసారా? నా 10 రూపాయలు దేవుడు, 10 రూపాయలు దేవుడు కూడా గొప్ప సంగతి ఏమి లేదు. నీ 90 ఉంది చూసావా? నీ 90లోంచి ఏమని ఇచ్చి అప్పుడు చూడు దేవుడికి. నీ దాంట్లోంచి అంటే ఇంతకైనా అసలుదే లేదు. ఏదో అన్నారు చివరికి, ఏదో సామెత ఉంది, నాకు రావట్లేదు. అసలుదే లేదు కొసర ఎందుకు అన్నట్టుగా. అసలుదే లేదు కదా మన దగ్గర. భలే చెప్తారు సామెతలు, అందిత్వం ఉండండి వెనకాల. అలాగే అసలుదే లేదు, కొసర ఎందుకు? ఇంకా అసలు దేవుడికి ఇవ్వాల్సిన భాగమే లేదు మన దగ్గర, ఇంకా మరి కొసర మాట ఎందుకు ఇంకా మళ్ళీ మనకి? కానీ నేనంటాను, ఈ మధ్య నేను ఎక్కువగా దేవుడు నన్ను సందర్శించేది, నేను కూడా ధ్యానించుకుంటూ, నేను కూడా దాన్ని ఎక్కువ ఆలోచించేది ఏంటంటే, మన దాంట్లోంచి ఏమైనా చేయగలిగితేనే. దేవుడికి ఇచ్చేస్తున్నాను, మరి నా దాంట్లోంచి ఏం చేయాలి? నాకు మిగిలిన 90లోంచి నేనేం చేయాలి? ఏదైనా నేను దేవుడికి ఇచ్చాను అని చెప్పుకుంటే నా 90లో ఇచ్చినట్టు చెప్పుకోవడం అవుతుంది. అవునా కదా? ఎవరి దానికి ఇచ్చేది నాకు ఇచ్చానని చెప్పుకుంటే బాగోదు కదా. వాళ్ళ దానికి ఇచ్చావు అంతవరకే. కానీ నీ దాంట్లోంచి, నీ 90లోంచి ఏదైనా చేయగలిగితేనే నేను వాళ్ళకి చేశాను, నేను వాళ్ళకి ఇచ్చాను, దేవుడికి ఇచ్చాను అని చెప్పేటువంటి అర్హత మనకు ఉంటుందని నేను అంటే ఎదగడం గురించి చెప్తే నీ మాట చెప్తున్నాను. మీకు తెలుసా, కోల్గేట్ పేస్ట్ కంపెనీ అని దశమ భాగం ఎంత ఇస్తాడో తెలుసా మీకు? 90% ఇస్తాడు. ఆయన ఫస్ట్ 10% ఇచ్చాడు, పెంచుకుంటూ వెళ్ళి మళ్ళీ 20 ఇచ్చాడు దేవుడికి. నాకు 80 చాలులే అనుకున్నాడు, మళ్ళీ 30 ఇచ్చాడు, ఇంకా ఎక్కువైపోతున్నాయి. 70 చాలు అనుకున్నాడు, అయినా ఏం చేయాలి అర్థం కావట్లేదు. 40 ఇచ్చాడు, 100లో 40 రూపాయలు ఇచ్చాడు, అయినా ఎక్కువైపోతుంది. 50 ఇచ్చాడు, చివరికి ఎంత ఇచ్చాడంటే 90 ఆయనకి ఇచ్చేసి 10 ఈయన తీసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయనకేమో తక్కువైందా? ఏ స్థాయిలో ఉన్నాడు? ఎక్కడున్నాడు ఆయన? పట్టుకోవడం మన వల్ల కాదు, లెక్కలు చెప్పడం మన తరం కాదు.
ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితంలో కూడా అది కూడా ఒక పాట, అది చెప్తున్నాను. మిగతాది కూడా అల్ప విశ్వాసులుగా ఉన్నవాళ్ళు ఏ స్థాయిలోకి రావాలి? విశ్వాస స్థాయిలోకి రావాలి. విశ్వాసగా ఉన్నవాడు ఎక్కడికి రావాలి? సంఘంలో బాధ్యతలు వహించే పెద్దగా స్థానానికి రావాలి. ఆ పెద్దగా ఉన్నటువంటి వారు వచ్చిన స్థానానికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చేటువంటి స్థాయిలోకి రావాలి. దేవుడి కొరకు సాక్షిగా ఉన్నవాడు ఏ స్థాయిలోకి వెళ్ళాలంటే హతసాక్షిగా మారడానికి సిద్ధంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అవసరమైతే దేవుడి కొరకు ప్రాణం పెట్టేస్తాను, చచ్చిపోతాను. అవసరమైతే నన్ను ఎవరైనా చంపేస్తే చచ్చిపోతాను. లేరా దేవుడి కొరకు హతసాక్షులు అయిపోయిన వాళ్ళు ఎంతోమంది దేవుడి కొరకు హతసాక్షులు అయిపోయారు కాబట్టి ఈరోజు నువ్వు నేను ఇక్కడ కూర్చున్నాం. హల్లెలూయా. పేతురు, యేసుప్రభు శిష్యులు అనేక మంది హతసాక్షులు అయిపోయారు. వాళ్ళని వదిలేయండి. ఆ తర్వాత కాలంలో ఎంతోమంది భక్తులు హతసాక్షులు అయిపోయారు. వాళ్ళని కూడా వదిలేయండి. మనకు తెలవనోళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు ఈరోజు మన కళ్ళ ముందు హతసాక్షులు అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో తెలుసా? మీకు తెలుసా? ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు, మన తరంలో దేవుడి కొరకు హతసాక్షులు అయిపోయిన ఎవరైనా తెలుసా మీకు? ఎవరో తెలీదా? ఏం చూడలేదు ఎక్కడాను? రోజుకి ఎంతమంది హతసాక్షులు అయిపోతున్నారో తెలుసా? పోనా తెలియని వాళ్ళ పేర్లు వదిలేయండి. తెలిసిన వాళ్ళ పేరు ఏదైనా ఉందా మీకు? ఓ పేరు చెప్పండి. మన కాలంలో మనకు తెలిసిన ఒక వ్యక్తి పేరు చెప్పండి. గ్రహం స్టెయిన్. అంటే చాలా నిన్న మొన్న చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళ పేర్లు మీకు అర్థమై సావు కాబట్టి వాటిని వదిలేస్తే మనకు తెలిసిన వ్యక్తి 99 అనుకుంటా, 1990 కరెక్ట్ సంవత్సరం కాదు. నేను 97లో వరుస వెళ్ళాను. 97లో వెళ్ళిన తర్వాత 98 కావచ్చు, 99 కావచ్చు సంవత్సరం ఇంచుమించు 2097 నుంచి 2009 ఏదో సంవత్సరం నాకు గుర్తులేదు, కానీ అప్పుడు నేను అక్కడే ఉన్నాను. గ్రహం స్టెయిన్ తన ప్రాణాన్ని ఆస్ట్రేలియా దేశం నుంచి వచ్చి ఒరిస్సా ప్రాంతంలో ఉండి ఆయన ఇద్దరు పిల్లల్ని సజీవ దహనం, ఆయన్ని బతికుండగానే జీపు కట్టేసే వాళ్ళ జీపుకి పెట్రోల్ పోసి దారాసింగ్ అనేవాడు అంటించేశాడు. బతికుండగానే కాలిపోయారు. చచ్చిపోయిన వాళ్ళని కాలుతో చూశారు ఎప్పుడన్నా? అదే మనం తట్టుకోలేం. కానీ ప్రాణంతో ఉండగా కాల్చేశారు. ఆ తర్వాత అక్కడ చాలా విపత్తు వచ్చింది. నేనున్న ప్రాంతానికి కూడా, అక్కడి నుంచి నేనున్న ప్రాంతానికి కూడా పెద్ద విపత్తు వచ్చి ఇక అక్కడ ఆ భూభాగం చాలా వరకు ఇసుక తుఫాను కింద వచ్చి చాలా భూభాగం అక్కడ కప్పడిపోయింది. ఇసుకతో కప్పెట్టేశాడు దేవుడు అక్కడ ఏమీ లేకుండా. ఆ ఎఫెక్ట్ మాకు కూడా వచ్చి ఒక 10 days 15 days మాకు బిజినెస్ లేదు. కరెంట్ లేక స్తంభాలు ఇరిగిపోయి మొత్తం ఆ తుఫానుకి ఆ జరిగిన ప్రాంతానికి ఇంకా ఎన్నో కిలోమీటర్ దూరంలో ఉన్న మాకు కూడా కరెంటు స్తంభాలను ఇరిగిపోయి ఇక ఆ ఫ్యాక్టరీ రన్ కొంత చాలా నష్టపోయాం. అప్పుడు మేము కూడా అక్కడ ఉన్నారు. ఈరోజు కూడా హతసాక్షులు అయిన వాళ్ళు ఈ రోజుకి జరుగుతూ ఉన్నాయి. అంటే వాళ్ళ స్థాయిలో ఆ స్థాయికి వచ్చారు. వాళ్ళు దేన్ని చూస్తారు చెప్పండి? వాళ్ళు బయలుపరచబడబోవు దేవుని మహిమను వాళ్ళు చూస్తారు. హల్లెలూయా. ఈరోజు నేను నిజంగా దేవుని కృప మనకుంటే ఆ స్థాయి దాకా వెళ్ళేటువంటి పరిస్థితి మనకు దేవుడు కల్పించకపోవచ్చు. అందును బట్టి దేవుడికి మహిమ కలు, అందును బట్టి దేవుడికి వందనాలు కలు. కానీ మనం వెళ్ళగలిగిన స్థాయిలకన్నా మనం పాకగలిగితే ఒక బాధ్యతను కలిగి మనం ఉండాల్సినటువంటి పరిస్థితుల్లోకి అల్ప విశ్వాసం, నేను మరలా చెప్తున్నాను, చాలామంది అల్ప విశ్వాసం, దయచేసి నేను చెప్తున్నాను, చిన్న చిన్న విషయాలకి దేవుని మీద అలగకండి. చిన్న చిన్న నష్టాలకి, చిన్న చిన్న సమస్యలకి దేవుని మీద విసుగు చెందకండి. విశ్వాసాన్ని కోల్పోకండి. నిలబడండి. చెప్పాను మొన్న వారం చాలా విషయాలు చెప్పేసాను దాని గురించి, మళ్ళీ అటు వెళ్ళను నేను. ఇంకా నిలబడండి. చెప్పాను కదా, కాలం లాంటిది శ్రమకాలం అనేది. వర్షాకాలం తర్వాత వచ్చే వేసవికాలం, వేసవికాలం తర్వాత వచ్చేటువంటి మరో కాలం లాంటిదే శ్రమకాలం కూడా. వస్తుంది, పోతుంది. దాని కొరకు దేవుని విశ్వాసాన్ని విడిచిపెట్టుక. నీ జీవితంలో ఎంత కష్టమైనా ఉండొచ్చు, ఎంత బాధ అయినా రావచ్చు, ఆ సమయంలో దాన్ని అధిగమించాలంటే దానికి ముందేంటి చెప్పండి? వచ్చిన శ్రమను అధిగమించడానికి ముందేంటి చెప్పండి? నీ విశ్వాసపు పాళ్ళు పెంచుకోవడమే. ప్రైజ్ ది లార్డ్. నీ విశ్వాసపు పాళ్ళు నీ శ్రమకి కంటే అధికం కావాలి. హల్లెలూయా. అంటే శ్రమ ఈ లెవెల్లో ఉంటే నీ విశ్వాసపు పాళ్ళు ఈ లెవెల్లో, అప్పుడు పైన ఉన్నది కింద దాన్ని దొక్కుద్దా, కింద ఉన్నది పై దాన్ని దొక్కేస్తుందా? అందుకనే మనకి ఎలా ఉంటుంది చెప్పనా? మన విశ్వాసం ఏమో ఈ స్థాయిలో ఉంటే శ్రమ ఏమో
ఈ స్థాయికి వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు పైకి ఎదిగింది కింద దాన్ని తొక్కేస్తుందా, కిందకి వెళ్ళింది పై దాన్ని తొక్కేస్తుందా? నేను మొన్న మొక్క వేసాను చేలో, మామూలుగా పెరగలేదు అది. వాటర్ యాపిల్ వేసాను, అబ్బా బస్సు 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 మాట వచ్చేస్తుంది. వెళ్ళినప్పుడు అలా చూస్తుంటే మురిసిపోతూ ఉంటే ఇంకా కాయలు కాసేతాకు వచ్చేస్తుందని చెప్పేసి ఏకంగా ఇక్కడి నుంచి ఇంత తిరిగిపోయింది అది. ఆ తర్వాత మెల్లగా ఒక కంప దాని మీదకి పాకడం చూశాను నేను. దాన్ని ఏదో కంప అంటారు, అది పట్టుకు పీకేస్తూ ఉంటుంది దాన్ని. అసలు మన మనిషి కూడా అడ్డపడలేము అక్కడికి. అది బలుసు కాదు, ఇంకోటి ఏదో కోరింతేగా. అది కొంచెం ఎక్కితే సన్నగా ఎక్కింది. నేను అనుకున్నాను ఇది ఇంత ఎదిగిపోయింది, అది దీన్ని ఏం చేస్తాడని చెప్పి నేను దాన్ని తప్పించలేదు, నేను వదిలేశాను. ఆ తర్వాత కొంతకాలం చూశాను, ఇంకొంచెం పెరిగింది అది. అయినా దీన్ని చూస్తుంటే ఇది మన వాటర్ యాపిల్ ఎలా ఉందంటే, బాబ్బో భలే లావుగా ఎలా విస్తరించేస్తుంది, దాని బాగుంది అదేం చేస్తుంది దాని అని చెప్పి వదిలేశాను. ఆ తర్వాత ఒక 4 రోజులు వెళ్ళలేదు, 2 నెలలు వెళ్ళలేదు నేను అటువైపు. తర్వాత వెళ్ళేసరికి దాన్ని మొత్తం అల్లేసింది. అల్లేమదయ్యా చూద్దాం, ఎప్పుడో కట్ చేద్దాంలే అనుకున్నాను. తీరా మళ్ళీ ఇంకో 2 నెలలు అటు వెళ్ళలేదు నేను. వెళ్ళినా దాని వైపు చూడలేదు, పట్టించుకోలే. ఆ తర్వాత చూసేసరికి మీరు నమ్మండి, వాటర్ యాపిల్ మొక్క మొత్తం కుళ్ళిపోయి చచ్చిపోయింది. నాకు ఆశ్చర్యం వేసింది, ఇదేంటిది, దానికంటే పెద్దగా ఎదిగింది, ఇది దానికంటే బలంగా ముందు ఎదిగింది, అది ఇంత ఎత్తి ఎదిగాక అప్పుడు వచ్చింది, ఇది ఇంత కొమ్మ వచ్చింది ఇది అనుకున్నాను. ఆ తర్వాత ఒక ఆయన అన్నాడు, దాని కోరింత సంగతి మీకు తెలవదు సార్ అన్నాడు. నాయన అంటే అది దేన్నైనా పిండేద్దని, దేన్నైనా కమ్మేస్తుందని అన్నాడు. ఎంత ఎత్తైనా ఎదిగిపోతుంది అది. ఆకాశంలోకి చెట్టు ఉండాలి కానీ అంత ఎదిగి దాని పైకి ఎదుగుద్ది అది. నేను అనుకున్నాను, అప్పుడు ఆశ్చర్యం వేసింది. అంటే ఏది పైకి ఎదగగలిగితే అదే జయిస్తుంది. హల్లెలూయా. నీ శ్రమ కంటే నీ విశ్వాసం పైకి ఎదగగలిగితే ఏది జయిస్తుంది? ఇప్పుడు చెప్పండి, శ్రమ జయిస్తుందా, విశ్వాసం జయిస్తుందా? విశ్వాసమే జయిస్తుంది. నీ శ్రమ కంటే విశ్వాసం డౌన్లో ఉందనుకోండి, శ్రమే జయించేస్తుంది. సో అంటే మన శ్రమ కంటే మన విశ్వాసపు పాళ్ళు పైకి పెరగాలి. శ్రమ ఇదైతే విశ్వాసం ఇదై ఉండాలి, కానీ విశ్వాసం ఇదైతే శ్రమ ఇదైతే గనక దీన్ని తొక్కేస్తుంది. ఇలాగ ఎన్ని సందర్భాలతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడో మనం ఆలోచన చేయగలిగితే, అసలు ఆధ్యాత్మిక తీవ్రత నీలో ఉంటే, ఆధ్యాత్మిక తీక్షణ నీలో ఉంటే, దైవ సంబంధమైన ఆలోచనలు చేయగలిగితే, దైవ సంబంధమైనటువంటి విషయాల సంగతుల గురించి నీవు ఆలోచించడం మొదలు పెడితే, ఇవన్నీ నాకు ఎలా వస్తున్నాయండి? నేను ఏదైనా స్కూల్లో నేర్చుకున్నానా? ఆధ్యాత్మిక తీక్షణ కలిగి మనం ఉంటే ప్రతి సందర్భం మనతో మాట్లాడుతూనే ఉంటుంది. హల్లెలూయా. నీవు భౌతిక సంబంధమైన తీక్షణ కలిగి ఉన్నట్లయితే గనక వాటి గురించి నువ్వే నీతో మాట్లాడతాయి తప్ప ఆత్మ సంబంధమైన విషయాలు నీతో మాట్లాడు. ఆత్మ సంబంధమైన విషయాలతో దేవుడు నీతో మాట్లాడు. నీ యొక్క ఆసక్తి దేని మీద అయితే ఎక్కువ కనపడుతూ ఉందో, మీకు ఒక విషయం తెలుసా? రోడ్డు మీద మనం ఒక నెంబర్ అనుకోండి, కారు, అది వెళ్తా చూస్తూ ఉంటే నువ్వు అనుకున్న నెంబర్లే కనపడతా ఉంటాయి. ఆడారు ఎప్పుడన్నా ఆట? ఆడలేదు. అలాంటి ఆటలో మేము ఆడుకునేవాళ్ళు. కారు వెళ్తూ ఉంటే నా 9, నీది 7, ఒకడు 8 అనేవాడు. ఎవరి నెంబర్లు ఎక్కువ వస్తాయి, ఎవడనుకున్న నెంబర్లు ఎక్కువ కార్లు వెళ్తాయి అనుకునేవాడు. నేను ఏదో ఒక షాప్ ఓపెనింగ్కి వెళ్ళాను ఏలూరు. వెళ్ళేటప్పుడు అదే రోడ్లో వెళ్ళాను. నేను వెళ్ళిన షాప్ పేరు నాకు ఎక్కడా కనపడలా. ఏ షాప్ అయితే ఓపెనింగ్కి వెళ్ళామో ఆ షాప్ పేరు ఏంటో చూశాను. తిరిగి వచ్చేటప్పుడు 6 షాపులు కనపడినాయి అదే పేరు మీద నాకు. నేను నా మైండ్లో అనుకుంటూ వచ్చాను, వాళ్ళ షాప్ పేరు ఏంటి అనుకుని ఆ షాప్ పేరు 2-3 సార్లు తలుచుకున్నాను. ఆ షాప్ పేరు 2-3 సార్లు పలికాను. పలికిన తర్వాత నేను వెళ్ళింది అదే రోడ్లో వెళ్ళాను. ఆ పేరు మీద బోర్డు అప్పుడు వచ్చేటప్పుడు అన్నాను, మా వాళ్ళతో అన్నాను, ఇదేంటి ఈ పేరు ఇన్ని షాపులు పెట్టారు ఈ పేరు మీద అన్నాను నేను. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు లేవు ఆ పేర్లు, కానీ నాకు కనపడలా. వచ్చేటప్పుడు ఎందుకు కనపడి? నేను అదే ఆలోచనతో ఉన్నాను, అదే తీక్షణతో ఉన్నాను. ఆ పేరు నా మైండ్లో ఆడుతూ ఉంది, ఆ పేరు గురించి ఆలోచిస్తూ ఉన్నాను. వచ్చేటప్పుడు అన్ని పేర్లు, ఆ పేరు ఎక్కడున్నా నా కంటికి కనపడిపోతుంది. ఆ పేరు చివరికి రాజమండ్రి వచ్చేంత వరకు కూడా చూశాను నేను ఆ పేర్లు. ఇంకా రెండో పేరు నా కంటికి కనపడలేదు. మరలా ఇంకోటి ఏదంటే ఇంకో పేరు అనుకోండి మీరు, ఆ రోజు అంతమందికి ఏ పేర్లు కనపడతాయి చెప్పండి? అదే పేరు మీద ఉన్నాయి, కనపడతా ఉంటాయి నీకు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, దేవుని పిల్లలారా,
నీ నీ మనసులో, నీ ఆలోచనలో ఏదైతే ఉంటుందో అదే నీ జీవితంలో పదే పదే, అది చెడైనా కానివ్వండి, ఇది గమనించండి, మంచి అయినా కానివ్వండి, భౌతిక సంబంధమైన విషయమైనా కానివ్వండి, ఆత్మ సంబంధమైన విషయం అయినా కానివ్వండి, లోక సంబంధమైన విషయం ఆలోచించండి, ఆ రోజంతా అదే ఆలోచిస్తారు. ఆత్మ సంబంధమైన విషయాన్ని మీరు ధ్యానించండి, ఆ రోజంతా వాటి మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది మనకి. అంతెందుకు, మీ సెల్ ఫోన్ ఆన్ చేసి ఎవరిదైనా ఒక పాట రానివ్వండి, ఆ రోజు రింగ్టోన్ ఎవరిదైనా వినండి, మీరు ఆ రోజంతా అదే పాట పాడబోతుంది. మీరు అప్పుడు అడగండి నన్ను. క్రైస్తవులంగా ఉండి సిగ్గు లేదు సినిమా పాటలు పెడతానికి? ఎవడైనా రేపు పొద్దున్న వినగానే రింగ్టోన్ వినగానే ఇతను కనీసం ఆరోపంగానే సాక్షులుగా ఉండండి. మీకు వందనాలు. కనీసం నీ నోటితో సాక్షిగా ఉండకపోయినా, నీ బ్రతుకుతో సాక్షిగా ఉండకపోయినా, కనీసం నీ సెల్ ఫోన్లో వచ్చే రింగుతో అయినా సాక్షిగా ఉండండి దేవుడికి. కొద్దిగా కొద్దిగానే దీవిస్తాడు మిమ్మల్ని. ఏం జాడ్యం పట్టుకుంది సెల్ ఫోన్లో సినిమా పాట పెట్టడానికి? ఒక క్రైస్తవుడు అయి ఉండి కొన్ని చాలా ఇంత గతంలో చాలాసార్లు చెప్పాను, అయినా కొంతమంది అయ్యాయన పడుతున్నాయి. ఇది మంచిది కాదు మనకి. అది నేను చెప్తున్నాను, నువ్వు నోటితో సాక్ష్యం చెప్పకపోన్లే, సిగ్గు నీకు ఉదయ్. నోటితో సాక్ష్యం చెప్పడానికి, నీ క్రైస్తవుని దేవుడు నాకు ఈ మేలు చేశాడని సాక్ష్యం చెప్పడానికి సిగ్గు ఉదయ్. కనీసం నీ సెల్ ఫోన్లో వచ్చేటువంటి రింగ్ టోన్ ద్వారా అయినా సరే సాక్షిగా ఉండండి. దేవుడికి మహిమ కలుగును గాక. నేను మా అమ్మాయికి కాలేజీలో ఫ్రెషర్స్ డే, డాడీ దేనికో దానికి డ్యాన్స్ చేయమంటున్నారు అంది. చర్మం తీసేస్తాను. నేను ఎత్తానంటలే డాడీ, వాళ్ళు కుదరదు అంటున్నారు డాడీ అంది. కుదరకపోతే ఏం చేస్తారు చెప్పాను, కనుక్కో ఇల్లు అన్నాను. కుదరకపోతే ఏం చేస్తారు కనుక్కో ఇల్లు అన్నాను. అదేం డాడీ అంది. వాళ్ళు చెప్పింది చెయ్యకపోతే ఏం చేస్తారు కనుక్కుంటారా, నీకు ఎవరు చెప్పారు వాళ్ళతో ఇల్లు అన్నాను. కాలేజీని టీసీ ఇచ్చి పంపించేస్తారా? సంతోషంగా వచ్చేస్తాం, టీసీ ఇచ్చేమాను. అది ఇంకేమైనా పనిష్మెంట్ వేస్తారా? పోనీ సంతోషంగా పనిష్మెంట్ భరించేయి. లేదంటావా ఏదో ఒక యాక్టివిటీ చేయాలని అంటారా, ఒకటి చేయి. అప్పుడు అన్నాను, దేవుడి పాట ఎటువంటి డ్యాన్స్ చేసేయి అన్నాను. దేవుడి పాట ఒకటి పెట్టమని వాళ్ళు నేర్చుకున్నావుగా, సండే స్కూల్ ఇక్కడ వేసావుగా, అక్కడే. అప్పుడు అంది పవిత్ర అంది, భరతనాట్యం నేర్చుకున్నాను డాడీ వేసేయమంటారు అంది. వేసేయి. ఏం పాట అది? ఏదో పాటకి యెహోవా నా మొరలు ఆలకించాను, వేసే పాట ఎట్టమని వేసేయమన్నాను. అక్కడ ఆ రూపంలో నువ్వు ఒక కాలేజ్ అంతా, క్యాంపస్ అంతా ఏం తెలిసిపోవాలి? ఆ రూపంలో నువ్వేమైపోవాలని కాలేజ్ అంతా నీవు ఒక దేవుని కుమార్తె అన్న విషయం తెలిసిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. అవకాశం వచ్చింది. 5,000 మంది క్యాంపస్లో ఉండి ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు నీవే కనుక పార్టిసిపేట్ చేయాల్సి వస్తే, నీవు తప్పనిసరి పరిస్థితి నీకైతే చేయి అక్కడ. అందుకు అంగీకరిస్తారేమో అడుగు. అందుకు అంగీకరించకపోతే వాళ్ళ నోరు మూసు కూర్చోమను. అంతకు మించి నీ మీదకి ఒక్క మాట వచ్చినా నేను వచ్చి వాలిపోతాను. అక్కడ నేను వాలిపోలేకపోతే ఎవరు వాళ్తారు? దేవుడు వెళ్ళి వాలిపోతాడు. ప్రోగ్రాం మొత్తం ఎగిరిపోద్ది అన్నాను. చివరికి తుఫాన్ వచ్చి మొత్తం ఎగిరిపోయింది. అక్కడ ప్రోగ్రామే జరగలేదు. 8 దాకా చూసి 8 ఇంటికి వచ్చేసింది. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రోగ్రాం తుస్సు అయిపోయింది. తుఫాను, టెంట్లు ఎగిరిపోయాయి. ఆడిటోరియంలోకి ఎక్కడికో మార్చారని తర్వాత అయిన ప్రోగ్రాం జరగలేదు. బస్సుతో 8 టైం అయిపోయింది. డే స్కాలర్స్ వెళ్ళిపోవాలి కాబట్టి డే స్కాలర్స్ని పంపించేసి హాస్టల్ వరకు ప్రోగ్రాం జరిపించుకున్నారు. మా అమ్మాయి డే స్కాలర్స్లో ఉంది, ఇంటికి వచ్చేసింది. ప్రైజ్ ద లార్డ్. ఏదో ఒక రూపంలో దేవుడికి ఎందుకు సాక్షిగా ఉండలేం? ఎక్కడ అవకాశం వస్తే, చిన్న విషయం కుదిరితే, సందర్భం కుదిరితే దాన్ని నువ్వు దేవుడు సాక్షిగా, నువ్వు దేవుడు బిడ్డవన్న విషయాన్ని ముద్రయం చేసుకో. ఆఫీస్లోనా, వ్యాపారం చేసే కాడ, మరొక చోట, బంధువుల దగ్గర చిన్న అవకాశం వస్తే అక్కడ నీవు క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా ముద్రయం చేసుకో. దేవుడు నీతో ఉంటాడు. దేవుడు నీతో అనేక సందర్భాలు ఉన్నాయి సాక్ష్యం ఇవ్వడానికి. ఏదో ఒక రూపంలో ఇవ్వండి, దయచేసి ఏదో రూపంలో ఇవ్వండి. దేవుని మహిమలో మనం పాలివాడం కావాలంటే ఈ లెవెల్స్కి నువ్వు ఎదగకుండా ఉన్న లెవెల్లో నువ్వు ఉండిపోతే, నువ్వు మొదటి క్లాస్లోకి వచ్చి ఉద్యోగం సంపాదించాలంటే కుదరదు కదా. చాలా స్టెప్లు ఉంటాయి. 1, 2, 3, 10, 11, 12, ఆ తర్వాత ఒక 3, 15 లేక 16 స్థాయిలు నువ్వు దాటితే కానీ ఉద్యోగానికి అర్హుడు నువ్వు కాదు. కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు. ఈరోజు నాయన 5వ అధ్యాయంలో ఎన్నో సంగతులను కంప్లీట్ చేయాలనుకున్నాం. మొదటి వచనంలో ఇంత
విశేషం ఉందని, ఆ మొదటి వచనములో ఇంత పాఠం ఉందని నేను ఇక్కడికి వచ్చేంత వరకు నాకు తెలియదు నాయన. ఈరోజు నాయన నీ బిడ్డలమైన మేము ఎదగాలని, మా లెవెల్స్లో నాయన ఎక్కడ వాళ్ళం అక్కడే ఉన్నామని, మా లెవెల్ దాటి రావాలని ప్రతి విషయంలోనూ నాయన ప్రియమైన దేవుని పిల్లలారా, కేవలం నేను చెప్పిన సంగతులే అల్ప విశ్వాసులు, విశ్వాసము, పెద్దలు, సాక్షి, అతసాక్షి మాత్రమే కాదు. నీవు ప్రార్థించే సమయంలో లెవెల్ పెరగాలి, మందిరానికి వచ్చే సమయంలో లెవెల్ పెరగాలి, దేవునికి ఇచ్చే దాంట్లో నీ లెవెల్ పెరగాలి, దేవునికి ఇచ్చే దాంట్లో నీ శాతం పెరగాలి, నీ దాంట్లోంచి ఇచ్చేటువంటి దాంట్లో నువ్వు ఎదగాలి. అక్కడి నుంచి కనపడుతుంది నీవు చూడాలనుకున్నది. నువ్వు పైకెక్కే కొద్దీ కనపడుతుంది నువ్వు చూడాలనుకున్నది. నీవు గోడ యువతలని నుంచి అవతల దాన్ని చూడడం నీ తరం కాదు. ఒక మెట్టు ఎక్కిన వాడికి కొంచెం ఏమి కనపడదు, రెండో మెట్టు ఎక్కిన కనపడదు, మూడో మెట్టు ఎక్కేసరికి కొంచెం కనపడుతుంది, ఇంకా ఆ పై మెట్లు ఎక్కిన వాడికి అక్కడ ఏముందో కనపడుతుంది. నీవు ఎదిగే కొద్దీ దేవుని ఆశీర్వాదం ఎంత ఉందో కనపడుతుంది. నువ్వు మెట్టు ఎక్కే కొద్దీ దేవుని యొక్క అసలైనటువంటి ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క నిజమైన ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క బలమైన ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క గొప్ప దీవెనలను నీవు మెట్టు ఎక్కే కొద్దీ నువ్వు చూస్తూ ఉంటావు. ఎందుకు చూడలేకపోతున్నావో తెలుసా? నీవు దేవుని యొక్క మహిమను ఎందుకు చూడలేకపోతున్నావో తెలుసా? దేవుని యొక్క ఆశీర్వాదాలను ఎందుకు చూడలేకపోతున్నావో తెలుసా? దేవుని యొక్క మేలులను ఎందుకు చూడలేకపోతున్నావో తెలుసా? నీ జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని. నీవు మొదటి మెట్టిగాడే ఉన్నావు సోదరి, సోదరుడా. నీవు మొదటి లెవెల్లోనే ఉన్నావు. అందుకే దేవుని ఆశీర్వాదాన్ని చూడలేకపోతూ ఉన్నావు. నువ్వు ఎక్కవలసిన మెట్లు ఎక్కు. నీ ఎదుట ఉన్న మెట్లని ఎక్కుతూ వెళ్ళు. రోజు రోజుకు ఒక మెట్టు ఎక్కుతూ వెళ్ళు. నీవే మాట్లాడుతావు దేవుని యొక్క కార్యాల గురించి, నీవే చెబుతావు దేవుని యొక్క మహిమను గురించి, నీవే చెబుతావు, సాక్ష్యమిస్తావు దేవుని యొక్క ఆశీర్వాదం గురించి. ఈ రోజు నుంచి అయినా ప్రారంభించి చూడండి. మీరు ఉన్న స్థానంలోంచి ఒక మెట్టు ఎక్కండి. ఎవరెవరు ఏ మెట్టున్నారు ఆ మెట్టులోంచి ఒక్క మెట్టు పైకి ఎక్కి చూడండి, ఎదిగి చూడండి. మీరున్న లెవెల్ నుంచి ఒక్క లెవెల్ పైకి వెళ్ళి చూడండి. ఎన్ని వింతైన సంగతులు చూస్తావో, ఎన్ని ఆశ్చర్యకరమైన కార్యాలను నువ్వు చూస్తావో, ఎంత దేవుని మహిమను నువ్వు చూస్తావో నా ప్రియులారా మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించాలని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.